సంక్రాంతి 3 రోజుల ముచ్చటైన పండుగ. తెలుగు లోగిళ్ళని సందడిగా మారే అద్భుతమైన రోజుది. ఈ రోజున భోగి అనగానే మనకి భోగి మంటలు కనిపిస్తాయి. అలాగే ఎక్కడ చూసినా రంగవల్లులు కనిపిస్తాయి. భోగి ఎంతో విశిష్టమైన పండుగ. మరి భోగిని ఎలా జరుపుకోవాలి? భోగి రోజున పిల్లలకు రేగుపళ్ళు పోస్తారు. దాని విశిష్టత ఏంటి? ఇట్లా విశిష్ట అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భోగిపై ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడేందుకు మన దగ్గర ఇద్దరు ప్రముఖ అతిథులు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని ఈ కార్యక్రమంలోకి వెళదాం. ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. అలాగే మరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగం చలపతి బాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారు, భోగి అంటే ఏంటి? భోగి విశిష్టత ఏంటి? భోగిని ఎందుకు జరుపుకుంటాం? సో ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు అండి. సో మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, సో భోగి భోగాలు తెస్తుందని చెప్పేసి. సో ఈ భోగి అందరికీ భోగాలు తేవాలని చెప్పేసి వేడుకుంటూ మనం కార్యక్రమం ముందుగా మొదలు పెడదామండి. సో భోగి అంటే అందరూ అనుకుంటారు ఈ ఏదో చెత్త కాల్చడము లేకపోతే కనుక మంట వేయడం అని కాదండి. భోగి బేసికల్గా ఏంటంటే ఈ ఉత్తరాయణంలోని ఆఖరి రోజు. బేసికల్గా ఉత్తరాయణం, దాని తర్వాత నుంచి ఉత్తరాయణం అయిపోయి మనకి ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతాం. ఉత్తరాయణంలో దక్షిణాయనంలో ఆఖరి రోజు పూర్తిగా అయితే మనకి. సో ఇక్కడ మనం ఏవైతే పాతవైన దక్షిణాయనంలో ఇప్పుడు దాకా మనం ఏదైతే వింటర్లోని చలికాలంలో మొత్తం ఆకులు ఇలాంటివన్నీ మొత్తం రాలిపోతూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో పాత వస్తువులు తీసుకెళ్ళి మొత్తం ఇవన్నీ కలిపి దాంట్లో మంట పెడితే ఒకటి సైన్స్ ప్రకారం ఏ పండుగ అయినా సరే మనకి శాస్త్రాలు ఎలా నిర్ణయించారంటే ఒకటి హ్యూమన్ కేర్, రెండోది నేచర్ కేర్ అండి. సో ఈ నేచర్ కేర్లో మొత్తం ఉన్న రాలిపోయిన ఆకులు అలవలు మొత్తం అన్నీ పూర్తిగా అక్కడ మంట పెట్టి పాతవన్నీ పెట్టి, అది కాకుండా ముఖ్యంగా ఈ పిడకలు ఆవు పేడతో చేసిన పిడకలు వేసి మనం మంట పెడతాం. దానివల్ల అది పూర్తిగా లోపల వైరస్, అంటే ఈ చలికాలంలో ఉన్న వైరస్ మొత్తం అంతా మనకి కిల్ చేసేసి ఈ మెడిసిన్ వాల్యూ తలకి ఎయిర్ మొత్తం సెట్ చేస్తుందండి. సో దాని మీద మనం నీళ్లు కాచుకొని మనం స్నానం చేయడం అనేది ఫస్ట్ మేజర్ కైండ్ ఆఫ్ థింగ్. అది దానికి ముందు మెడికల్గా ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలోని బేసికల్గా మనకి ఈ సమంగా స్నానాలు, ఇప్పుడంటే మనకి అందరికి గీజర్స్ లేకపోతే కనుక ఇవన్నీ వేనీళ్ళని స్నానం చేస్తున్నాం. కానీ పూర్వకాలం అసలు నదికని చెరువుకని వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళం. సో మనం అసలు చెరువుకు వెళ్ళి లోపలికి వెళ్ళి మొలకపోవడము, చెమట అన్నది పేరుకుపోయి ఈ పోర్ట్స్ అన్నది మొత్తం చెమటలు ఏవైతే మనకి చెమట బయటకు వస్తుంది, ఈ పోర్ట్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. సో ఈ టైంలో వాళ్ళు మొత్తం కొబ్బరి నూనె రాసుకొని శుభ్రంగా, అలాగే ఒళ్ళంతా కొబ్బరి నూనె కానీ తైలాభ్యంగన స్నానం అంటాం భాషలో. రైట్, అభ్యంగ స్నానం, బేసిక్ అభ్యంగ స్నానం మొత్తం అంటే తలక స్నానం అంటాం. ఒళ్ళంతా ఆయిల్ పోసుకొని, సో ఒళ్ళంతా తలకి ఏంటంటే బేసికల్గా కోకోనట్ ఆయిల్ వేస్తామండి. ఎందుకంటే తలకి కోకోనట్ ఆయిల్ వేస్తే ఎలాంటి వైరస్ అనేది మొత్తం కిల్ అయిపోతుందండి బేసికల్గా. దాంట్లో శాస్త్రం అది. అలాగే మనకి ఈ నువ్వుల నూనె పెట్టి మనకి ఒళ్ళంతా మనకి ఇచ్చేస్తాం మొత్తం. దానివల్ల ఏంటంటే ఏవైతే మనకి బాడీ పెయిన్స్ లేకపోతే మస్కులర్ పెయిన్స్ అన్ని వస్తాయి, జాయింట్ పెయిన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయో అవి పూర్తిగా మనకి సెట్ అవుతాయండి. దాని తర్వాత మనం భోగి మంట దగ్గరికి వెళ్తే కనుక ఆ పోర్ట్స్ అనేది విడిపోయి చెమట అనేది బయటకు వస్తుంది. ఉత్తరాయణంలో మొత్తం చెమట మొత్తం కావాలి, బయటికి వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనం అది ఓపెన్ చేస్తామండి. అది మెయిన్ శాస్త్రీయత దీంట్లోనే మెయిన్. పంచాంగం చలపతి బాబు గారు, భోగిలో దాగున్న విశిష్టత ఏంటి? ఇప్పుడు భోగి అంటే మనకి భోగి అని ఇంద్రుడిని అంటారండి ముఖ్యంగా. కాబట్టి ఇప్పుడు ఆయన కింద అష్టదిక్పాలకులు ఉంటారు. కాబట్టి మనము ఆయన వర్షాలు పంటలు అన్నీ బాగా పండిస్తాడు. కాబట్టి ఆయనని మనం ప్రసన్నం చేసుకోవడానికి ఆయన మనకి వర్షాలు అన్నీ ఇచ్చారు. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఆయనకి సంతృప్తికరంగా, అంటే ఆయన మనకి ఇన్ని చేశారు కాబట్టి మనం భోగి అనేది సెలబ్రేట్ చేసుకుంటామండి. అదొకటి. తర్వాత ఏంటంటే భోగి అంటే యాక్చువల్గా ఏంటంటే ఆస్వాదించడం, ఆనందించడం. అంటే ఇంతవరకు మన పంటలు అన్నీ ఇప్పుడు ఫస్ట్ పంట వస్తుంది కాబట్టి ఆ పంటల్ని ఇంటికి తెచ్చుకొని బాగా ఆస్వాదించడం, దానికి తగ్గట్టుగా మనం ఆనందించడం. ఎందుకంటే పంట చేతికి వచ్చిందన్న ఆనందం ఒకటి. కాబట్టి మనం ఒక కృతజ్ఞతాపూర్వకంగా ఈ పండుగని జరుపుకుంటామండి మనం. అలాగే భోగి మంటలు, గురుగారు చెప్పినట్టుగా భోగి మంటల్లో కూడా మన శాస్త్రీయ దృక్పథం ఉందండి. ఎందుకంటే మనం భోగి మంటలు వేసుకున్నప్పుడు ఇన్ని రోజులు శీతాకాలం, ఈ శీతాకాలం నుంచి మనం దగ్గరికి వెళ్ళి ఆ భోగి మంటలకి వస్తే ఆ ఏదైతే వేడి వస్తుందో మనలో ఉన్న ఇవన్నీ దాన్ని ఏమంటారంటే పొరల్లో కానీ వెళ్ళి మనకి మంచిగా మన మెదడుకి కానీ అన్నిటికీ కానీ మనకు ఒక వేడిదనాన్ని ఇస్తుంది. ఇది
చేంజ్ ఆఫ్ సీజన్. జనరల్గా మనకి ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్, గురుగారు చెప్పినట్టు ఇది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం, అంటే సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు అండి ఇది. కాబట్టి మనం నెక్స్ట్ డే ఏంటంటే తర్వాత మకరంకి వెళ్తాడు, మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటాము. ఇదండి ముఖ్యంగా భోగి గురించి. భోగి అంటే భోగభాగ్యాలు జరుపుకునే పండుగ. భోగభాగ్యాలు అనుభవించాలని మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం పోయి భోగభాగ్యాలు యాక్చువల్గా మన రైతులు చేసుకునే పండుగ కాబట్టి పంటలు చేతి నిండా ఉంటాయి. ఈరోజు భోగాలు అనుభవించాలి అనే సిద్ధాంతంతో భోగి అని వచ్చిందా? దీని వెనక ఉండే కథ ఏంటి? కథ బేసికల్గా నేను ఒకటే అంటానండి, మనకి ఇది ఏదైతే చెప్పారో పాతది పోయి కొత్తది వస్తుంది. అందుకే ఇప్పుడు మనం పాతవన్నీ మనం అన్ని బర్న్ చేసేస్తాం పోతుంది. సో పూర్తిగా పాత తాలూకా ఏమంటారు దాన్ని, ఆ క్లీన్లెస్, బాడీ క్లీన్లెస్, మైండ్ క్లీన్లెస్, మోర్ దెన్ బాడీ మైండ్ అంటాం బేసికల్గా. సైకలాజికల్ క్లీన్స్ అంటే పాతవి చెడువన్నీ మనం వదిలేయాలి. అక్కడ ఎవరిదైనా కోపం ఉందనుకోండి, ఈ పండగల్లో వెళ్ళి ఒక స్వీట్ ఇస్తే ఆ కోపం తగ్గిపోతుంది అక్కడ మీకు. సో ఎలాంటివైనా సరే అక్కడికి మనం వదిలేయాలి పూర్తిగా. దట్స్ వాట్ లైక్ భోగి ఇట్ ఈస్ లైక్. సో ఎప్పుడైతే పాత మనం వదిలేస్తామో కొత్తవన్నీ వస్తాయి. ఇప్పుడు చెట్టు కూడా ఏం చేస్తుంది, పాత ఆకులన్నీ రాలిపోతాయి. పాత ఆకులు అయితే రాలిపోతాయి, కొత్త వచ్చేవన్నీ కొత్త ఆకులు ఫ్రెష్, అది భోగాలు. సో భోగాలు ఏంటి, కొత్తవన్నీ వచ్చేవన్నీ భోగాలు. అందుకే సంక్రాంతి నుంచి మనం అన్ని కొత్తవన్నీ తీసుకుంటామండి. సో పాతవన్నీ బర్న్ చేసేయాలి. అలాగే భోగి మంటల్లో మొత్తం అన్ని అంటే మన తాలూకా నెగిటివ్నెస్ అంతా కీల్ చేసేసి పాజిటివ్, నెక్స్ట్ డే నుంచి పాజిటివ్ వైపు మనం వెళ్తాము. ఉత్తరాయణంలో అన్నింటికి పండుగలన్నింటికి ఆరంభం కాబట్టి అక్కడ ఉత్తరాయణం అక్కడి నుంచి మనకు అన్ని ప్రాపర్గా ఏది అయినా సరే మనం ఉపనయనాలు అనేవి ఏదైనా సరే అక్కడి నుంచి మొత్తం ఆరంభం అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి కొత్తగా భాగాలు, భోగ భాగాలు అంటాం బేసిక్గా. భోగాలని పూర్తిగా అక్కడి నుంచి వస్తాయి మనకి పూర్తిగా. మీరేం చెప్తారు సార్ చలపతి బాబు గారు? కరెక్టేనండి. ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా మనము పాతవి అన్నీ అంటే భోగి అంటే పాతదానికి బై బై చెప్పు, కొత్త దానికి నాంది పలుకు. ఇది మెయిన్ అండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న చెక్కలే కానీ లేకపోతే పాత దూలాలు కానీ అన్నీ కూడా మనము దాంట్లో వేస్తాం. వేసిన దానివల్ల ఏంటంటే ముఖ్యంగా మనం వేసేది ఏంటంటే వెదురు, తర్వాత కొన్ని మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించినవి కూడా మనము దాంట్లో అంటే భోగి మంటల్లో వేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం అది పీల్చినందువల్ల మన ఊపిరితిత్తులే కాదు మన మెదడుకి కూడా మంచి ఆక్సిజన్ లాంటిది కానీ మనది అంటే ముందు ఇంకా బాగా మన ఆరోగ్యానికి. ఇన్ని రోజులు శీతాకాలం ఉంది, శీతాకాలం నుంచి మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనకి ఈ చేంజ్ ఆఫ్ క్లైమేట్ కానీ ఏదైనా ఉంటే మనం దీనివల్ల మన ఆరోగ్యం కూడా బాగుపడుతుందని చెప్పారండి పురాణాల్లో. కృష్ణకాంత్ శర్మ గారు, ఏం మనం మన పండగ అంటేనే గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక విశిష్టమైన పండగ. మనకి భోగి అనగానే మన చిన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయి. ఎలా జరుపుకునేవాళ్ళు, అంటే ఆ వాతావరణం ఎలా ఉండేది, ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఎంతవరకు సాగుతుంది, అక్కడ ఏమైనా పూజలు ఉంటాయా, ఆటపాటలు ఉంటాయా, ఎలా ఉంటుంది ఆ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది? మనకి బేసికల్గా మనకి ఇప్పుడంటే కాస్మోపాలిటన్ సిటీస్ అన్నీ మనకు వచ్చాయి, ఏమంటారు దాన్ని, సిటీ లైఫ్ అని వచ్చింది కాబట్టి. బట్ పూర్వకాలం మనకి పూర్తిగా ఇండియా అనేది పూర్తిగా అగ్రికల్చర్ తాలూకా కంట్రీ మనకి. సో అగ్రికల్చర్ బేస్తోనే మొత్తం మన పండగలన్నీ అగ్రికల్చర్ బేస్తోనే తయారయ్యాయి మొత్తం ఏదైనా సరే. సో అగ్రికల్చర్ బేస్లో ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు న్యూ రిలీజ్ అండి, అంటే మనకి బాడీకే కాదు నేచర్కే కాదు మైండ్కి కూడా న్యూ రిలీజ్. సో పండగలకు మనకి సాధారణంగా మనం చూస్తే కనుక ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి బేసికల్గా. ఇప్పుడు సాధారణంగా బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు, ఈ 9 రోజులు బొమ్మల కొలువులు కూడా పెడతారు. ఈ మొత్తం బొనవకులు ఇక్కడి నుంచి పెడతారండి మొత్తం. సో రకరకాల పిండి వంటలు బేసికల్గాను. ఇప్పుడు మనం చూస్తే కనుక నువ్వులు, మనకి భోగి ఇక్కడ అంటాము, నార్త్లోకి లోరీ అంటాం బేసికల్గా. అక్కడ కూడా మనం తెల్లవారుజామున ప్రాతకాలం మనం లేచి తెల్లవారుజాము సూర్యోదయం అవ్వక ముందే మనకి భోగి మంటలు వేస్తారు, అక్కడ రాత్రి వేస్తారు. దాంట్లో కూడా ఇప్పుడు మనం పంజాబ్లోకి వెళ్తే కనుక పంజాబ్ నార్త్ ఇండియా వెళ్తే పూర్తిగా లోరీ అంటాము, దాంట్లో కూడా వాళ్ళు రేవడి వేస్తారండి. ఏది ఈ నువ్వులతో చేసింది బెల్లంతో చేసిన రేవడి వేస్తారు. ఇక్కడ కూడా మనకు చూసుకుంటే చాలా వరకు నువ్వులు వేస్తారండి ఇక్కడ కూడా, అంటే దిష్టి వెల్ తీసి మొత్తం పండగల్లో మొత్తం దిష్టి తీసి నువ్వులు అది వేస్తుంటారు. ఎందుకంటే అది కూడా బర్న్ అయ్యి ఒక రకమైన బాడీ క్లీన్స్ అవుతుందండి బేసికల్గా. మొత్తం ఎనర్జీ కాన్ బి డెస్ట్రాయిడ్, కాన్ బి క్రియేటెడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. మన ఎనర్జీ మనం క్రియేట్ చేయలేము, ఒక ఎనర్జీ మనం డెస్ట్రాయిడ్ చేయలేము. సో అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ క్రియేట్ అవుతుంది. నువ్వులు మనం తింటాము, అలాగే పీలుస్తాం. ఎలా పీలుస్తాం, మంటల్లో వేస్తే అది పొగ కింద మారి అది మళ్ళీ మనం పీలుస్తాం. అది ఒక సైన్స్ అది బేసికల్లీ. బెల్లం దాంట్లో వేస్తామండి. అలాగే మనకి పిడకలు, ఇందాక చెప్పినట్టు పిడకలు, ఇందాక సార్ చెప్పినట్టు దాంట్లో మన తాలూకా ఏవి దున్నలు ఏవైతే సంవత్సరం మొత్తం అలా పడుంటాయో ఇంట్లోని మొత్తం అంతా చెత్త అంతా ఆ రోజు మొత్తం క్లియర్ అయిపోతుందండి.
ఇది కాకుండా మనకి పల్లెటూరులో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ హరిదాసులు వస్తూ ఉంటారండి. బేసికల్గా నెక్స్ట్ మనకి హరిదాసులు వస్తుంటారు. ఈ సంవత్సరం ధనుర్మాసం అంతా మాట్లాడతారు. అలాగే ధనుర్మాసంలో స్టార్టింగ్ నుంచి మనం ముగ్గులు వేస్తామండి. అది కూడా ఒక రకమైన బాడీ ఎక్సర్సైజ్ అండి బేసికల్, ఎందుకంటే బయటికి రాము. సో ముగ్గులు అనేది ఏంటంటే ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్, లాజికల్ థింకింగ్, ఒక లేడీస్లో లాజికల్ థింకింగ్ డెవలప్ అవ్వడానికి మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ వాళ్ళకి 8 నుంచి 8 అప్పట్లో మనకి ఏమంటారు దాన్ని, ఈ బుక్స్ లేకపోతే ల్యాప్టాప్స్ స్కూల్స్ అవి ఉండేవి కాదు, ఇంట్లోనే నేర్పేవారు. ఇంట్లో నేర్పాలంటే అలాగా 7 నుంచి 1 చొక్క ముగ్గు వేయండి, ఇది ఒకటి చొక్కలు వేయడం స్టార్టింగ్, ఆ లాజికల్ థింకింగ్, స్ట్రైట్ లైన్ రావడము, ఇలాంటివన్నీ నేర్పడం అన్నది ఈ పండుగ